హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు రిలీజ్కు ముందే రికార్డులు సృష్టిస్తుంటే మరొక పక్క పవన్ కళ్యాణ్ వల్ల భారీగా ఆదాయం కోల్పోతూ దిక్కుతోచని స్థితిలో నిర్మాతలు బాధపడుతున్నారు. వాళ్ళ బాధలు ఎట్లున్నాయంటే మింగలేక అక్కలేకపోతున్నారు. ఎందుకంటే పవన్ రాష్ట్ర రాజకీయంలో కీలక పదవిలో ఉండు ఏమి అన్నికి రాదు, ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం, సినిమా అప్డేట్స్ కోసం, మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉంటుండు. కీలక సమీక్షలు, జిల్లాల పర్యటనలు, ప్రజలతో మమేకం, ఇలా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇవన్నీ కాకుండా సనాతన ధర్మం కోసం అంటూ యాత్రకు శ్రీకారం చుట్టి అటు కూడా కవర్ చేస్తుండు. ఈ పరిణామాలతోటి రాజకీయంగా పవన్ బాగానే ఉన్నా ఇప్పుడు ఆయనను నమ్ముకున్న నిర్మాతలకు మాత్రం ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు తయారైంది పరిస్థితి. ఎందుకంటే ఇంతకుముందుకు లాగా కాకుండా ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ కంటే ముందు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు వంటి సినిమాలను ఒప్పేసుకుని ఆ డబ్బులను పాలిటిక్స్ కోసం వాడేసుకున్నాడు అంటని చెప్పి అందరూ అనుకుంటున్నారు. తీరా ఎలక్షన్స్ లోపు ఆ సినిమాలు కంప్లీట్ కాకపోవడం, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు రాజకీయాల కీలక పదవిలో ఉండటంతో తన డేట్స్ ప్లాన్ చేయలేకపోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్ వల్ల ఓజీ సంగతి ఏమో కానీ ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మెగా సూర్య ప్రొడక్షన్స్పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అంత బడ్జెట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. ఆయన సినిమా కోసం కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. పవన్ కళ్యాణ్ మూవీస్ నుంచి చిన్న అప్డేట్ వచ్చిన మెగా ఫ్యాన్స్కు పండుగ. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భారీ బడ్జెట్ తోటి పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న మూవీ హరిహర వీరమల్లు. ఫస్ట్ దీనికి క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతోటి ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ అండ్ ముఖ్య పాత్రల అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, సునీల్ వంటి నటులు నటిస్తున్నారు. అట్లే ఆస్కర్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండు. పవన్ కళ్యాణ్ గారితో సినిమా అని చెప్పి కొంచెం యాక్టర్స్ అందరినీ కూడా పాపులర్ యాక్టర్స్ ని తీసుకున్నారు. ఆ ఎఫెక్ట్ తోటే బడ్జెట్ పై పడి బడ్జెట్ 300 కోట్లు దాటిపోయిందంటని చెప్పి సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరోవైపు మే నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాలంటని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసిరు. మే 9 అంటని చెప్పి ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ అయ్యి మే 30 అంటని చెప్పి మళ్ళీ ఇస్తారు. అయితే అమెజాన్ ప్రైమ్ వారు కూడా దీన్ని ఓటీటీకి తీసుకున్నారు. మే నెలలో ఈ సినిమాని రిలీజ్ చేయకపోతే మేము కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటామని చెప్పి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారంట. ఇంత జరుగుతున్నా కానీ పవన్ కళ్యాణ్ ని ఫస్ట్ నుంచి వెనకేసుకొస్తున్న ఏఎం రత్నం ఇప్పుడు అందుకే సైలెంట్ అయిపోయారంటని చెప్పి అంటున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ విడుదల చేయడానికి దిక్కులేదు. రెండో పార్ట్ సంగతి దేవుడేరు గంటని చెప్పి అందరి దగ్గర, సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారంట. మెగా ఫ్యామిలీ రాజకీయంగా అధికారంలో ఉండటంతో పవన్ ను ప్రశ్నించేవారు లేకుండా పోయిండ్రు అని చెప్పి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే అంతు పొంతు లేకుండా పోయింది. హరీష్ శంకర్ కానీ, మైత్రి మూవీ మేకర్స్ కానీ ఈ సినిమా గురించి అసలు మాట్లాడమే మానేసిరు. ఈ పరిస్థితిలో ఈ 3 సినిమాల నిర్మాతలు, నటీనటులు, యూనిట్ సభ్యులు ఇలా ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి ఓపెన్గానే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నిర్మాతలు పవన్పై నమ్మకాన్ని కోల్పోతున్నారు అని చెప్పి భవిష్యత్తులో ఆయనతో సినిమాలు చేయాలా వద్దనే ఆలోచనతో ఉన్నారు అని చెప్పి సమాచారం అయితే అందుతుంది. రాజకీయాలపైనే ఫోకస్ చేస్తున్నప్పుడు సినిమాలకు కమిట్ అయ్యే అవసరం ఏంది? తన సినిమా కెరీర్ ను గౌరవంగా ముగించాలన్నా, అభిమానులు సైతం పవన్ కళ్యాణ్ కి రివర్స్ అవ్వకుండా ఉండాలంటే పవన్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాలని చెప్పి డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమా మే 9కి క్యాన్సిల్ అయ్యి మే 30 అంటారు, మళ్ళీ జూన్ అంటారు. ఇప్పటికీ 11 సార్లు వాయిదా పడి తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ అయితే సృష్టిస్తుంది. ఓ తెలుగు సినిమా చరిత్రలో ఇన్నిసార్లు వాయిదా పడడం అనేది ఇదే తొలిసారి అంటని చెప్పి సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అయితే హరిహర వీరమల్లుకు సంబంధించి ఒక వారం రోజులు ఆయన టైం ఇస్తే అది కంప్లీట్ అయిపోతుంది. కానీ ఆయన టైం ఇస్తలేడు. ఇప్పుడు దానికి డబ్బింగ్ కూడా స్టార్ట్ అయింది. కానీ ఆ డబ్బింగ్ పార్ట్ మిస్ చేద్దామంటే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఉన్నాయంటని చెప్పి చెప్తున్నారు. ఇంకో పక్క ఓజీకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ లేకపోయేసరికి ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే షూటింగ్లకు అడుగు పెడతారో ఆ రోజు ఆయనకు గిఫ్ట్గా ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఓజీ నుండి అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మరోపక్క ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ నిన్న మొన్ననే సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇప్పుడు ఆయన దానికి సంబంధించి ఆయన సింగపూర్ పోయి రావడము, ఇక్కడ రాజకీయాలు చూసుకోవడం,
రావడము అట్లా కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే అల్లు అర్జున్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి కొడుకుని చూడడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఇంటికి వెళ్ళి గంట సేపు వాళ్ళతోటి మాట్లాడి ఆ అబ్బాయిని చూసి అయితే వచ్చిండు అంటని చెప్పి మనకు తెలుస్తుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్యలో ఉన్న కొంచెం గొడవలు అయితే తగ్గుతున్నాయి అంటని చెప్పి అయితే మనకు అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. మరి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు, సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి రాజకీయాలు చూసుకుంటారా లేకపోతే ఇంకిన్ని సినిమాలు ప్రకటిస్తారా అనేది చూడాలి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.